ఇది ఇంకా ఇంత బాగా పూర్తిగా డీప్ గా తీసుకెళ్లేది. మరి ఇది ఎందుకు తప్పు పడతారు? పంచాయతీ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన ఊర్లోనే పని జరుగుతుంది. అదే గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు వద్దంటారు అని నేను ఇంత ముందు కూడా మాట్లాడాను. ఇప్పుడు అదే కదా జరిగింది. దాని కాన్సెప్ట్ తోనే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ ఇవి తీసేసే దమ్ము ఎవరికి లేదని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అదే గ్రామ సచివాలయ వ్యవస్థ కరెక్ట్, అదే వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్. ఇవి రెండు లేకపోతే దెబ్బని చంద్రబాబు గ్రహించారు. ఎందుకంటే ప్రజలు చేత్కరిస్తున్నారు ఆ రెండు తీసేస్తాం అనేటప్పటికి. కాబట్టి ఇప్పుడు అలాగని వెంటనే లేదు అది మేము కొనసాగిస్తామంటే నవ్వుతారు. ఎందుకు? ఆడవాళ్ళని, అమ్మాయిల్ని అంటే పవన్ కళ్యాణ్ ద్వారా రెచ్చగొట్టి వాలంటీర్లను కొట్టించి ఒక సివిల్ వార్ తెద్దామని చూశారు. ఎట్లాగా మీ ఇళ్లలో ఉన్నటువంటి లేడీస్ గురించిన సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చి లేపుకెళ్తున్నారు అని చెప్పలా, కిడ్నాపులు చేపిస్తున్నారని. అలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడినా జనం అసలు పట్టించుకోలే. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఏంటయ్యా అంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు మోడీ కంటే వాలంటీర్కి ఎక్కువ ఇంపాక్ట్, చంద్రబాబు కంటే వాలంటీర్కి ఎక్కువ ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ కంటే వాలంటీర్కి ఎక్కువ ఇంపాక్ట్. ఇలా ముగ్గురు కలిశారని ఓటేస్తారనుకుంటే వర్కౌట్ కావట్లేదు. వాలంటీర్ అనేటువంటి వాడు రాకపోతే నా ఇంటికి నష్టమని జనం భావిస్తున్నారు అని గ్రహించి రాబిన్ శర్మ చెప్పుంటాడు. కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా వాలంటీర్లని సాటిస్ఫై చేయాలి.